పట్టణంలో జరిగే నవరాత్రి ఉత్సవాలు ఏదైతే అమ్మ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు భూమి పూజకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు శాసనసభ్యులు ఎమ్మెల్యే పార్థసారథి గారికి, అదేవిధంగా హంపి పీఠాధిపతి స్వాముల వారికి, కలుమఠం స్వాముల వారికి అందరికీ కూడా అయోధ్య నుంచి వచ్చినటువంటి స్వాములందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా 9 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ఈరోజు నుంచి అలంకరణ ప్రారంభమవుతుంది. దీనికి వచ్చినటువంటి శాసనసభ్యులు 2 విషయాలు మాట్లాడాల్సిందిగా వాళ్ళు కోరుతున్నాం. బోలో దుర్గా మాతకి జై, అంబా భవాని మాతకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. త్వరలో ఆదోనిలో దసరా ఉత్సవాలు మొదలవుతున్నాయి. దీన్ని పురస్కరించుకొని ఇక్కడ జరిగేటువంటి నిర్మాణాలకి ప్రజలు ఇక్కడ ఎంతోమంది చాలా గొప్పగా చేసుకుంటారు ఈ పూజని. దీనికి సంబంధించి నిర్మాణ పనులు మొదలుపెట్టడానికి శంకుస్థాపన చేయాల్సిందిగా స్వాములందరినీ పిలిచాం. వాళ్ళతో పాటుగా మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి భూమి పూజ మొదలు పెట్టడం జరిగింది. ఈ దసరా ఉత్సవాలు కనుల పండుగగా జరగాలని, దసరా ఉత్సవాలని దిగ్విజయంగా జరిపించామని అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు మేము భూమి పూజ చేశాం. మంచి రోజులు. ఇక రేపు మొదటి నుంచి కూడా దసరా ఉత్సవాలు మొదలైన తర్వాత చాలా మంచి రోజులు. ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న రోజులు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా సంతోషపడి వైభవంగా జరిగేటువంటి దసరా ఉత్సవాలని మనం ఎప్పుడెప్పుడు వస్తాయా అని సంవత్సరం అంతా వేచి చూస్తాం. దీన్ని ఘనంగా జరుపుకోవాలని, అమ్మవారి ఆశీస్సులతో ఇవన్నీ ఎటువంటి విఘ్నం లేకుండా ప్రశాంతంగా జరగాలని కోరుకుంటా ఉన్నాను.